నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు నేను చీకటితో లేవలేకపోయానండి. ఎందుకనో తెలియదు, కొంచెం ఒంట్లో బాగుండలేదు, నీరసంగా అనిపించి ఇంకా పొద్దున్నే మెలకువైతే టైంకి మెలకువ వచ్చేసింది, కానీ ఇక లేవలేక బద్ధకం చేసేసాను. తెల్లారిపోయింది, 6:30 అయిపోయింది అప్పటికే. ఇంకా ఈయన లెగిసి పక్క దుప్పట్లన్నీ తీసేసుకుని సర్దుకుని స్నానానికి అది చేసేసి వచ్చేసారు. ఇక ఆయన లేచారు కదా, వంటది చేయాలి, క్యారేజీ కట్టాలి కదా, పడుకుంటే ఇట్లా కాదని చెప్పి ఇంకా లెగిసాను అన్నమాట. ఇంకా లేకపోవటమే నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇలాగా వంటగది ముందు ఊడ్చేసాను అనుకోండి. ఈ దేవుడి సామాన్లు అవి తీసుకుని కడగటానికి, పువ్వులు నిర్మాల్యం ఉంటుంది కదా, అవన్నీ తీయటానికి కూడా ఉంటుందన్నమాట. ఇల్లు ఉడకోకుండా అవన్నీ తీయకూడదని చెప్పి నేను తీయను అనమాట. ఇల్లు ఊడ్చేసి మాప్ కూడా పెడతాను. ఇంకా టైం లేదని చెప్పి నేను ఈ పూటకి మాప్ అయితే పెట్టడం మానేసాను. ఇంకా మొత్తం చెత్తంతా ఊడ్చి ఎత్తేసేసి అవన్నీ చేసేసుకోవాలి కదా నీట్గా. మళ్ళీ ఈయనే పూజ చేసేస్తారు, అన్నీ అందించేసేయాలి. దేవుడి సామాన్లు అంతా కడిగేసి శుభ్రంగా ఎక్కడ నిర్మాల్యం అంతా తీసేసి దేవుడి గది కూడా శుభ్రం చేసేసుకోవాలి. మనం ఇల్లు ఊడ్చుకుంటున్నాం కదా, అలాగే దేవుడి మందిరం కూడా నిర్మాల్యం అంతా తీసేసి నీట్గా పెట్టేసి ఇచ్చేస్తే ఆయన పువ్వులు అవి కోసుకొచ్చేసుకొని స్నానం అది చేసేసి ఉన్నారు కాబట్టి పూజ చేసేస్తారు. నాకు ఇంకా ఈరోజు పూజ పని అయితే లేదు, లేవలేకపోయాను కదా. మరి పొద్దున్నే ఒక్కొక్కసారి అలాగే అవుతుందండి, ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా రోజులు. మన ఆరోగ్యం కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. కొన్ని రోజులు బాగుంటుంది, ఏదో ఒక రోజు అనేదైనా లేవలేకపోవటము, కొంచెం నీరసంగా ఉండటం, ఏదో ఒకటి జరుగుతుంది. అలాగా మనిషికి వచ్చి రుగ్మతలు రాకపోతే మనిషికి ఆరోగ్యం లేనట్టు అని అంటారు. ఒంట్లో బాగుండకుండా ఉండటం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదా. ఇంకా అలాగే అనుకుని ఇంకా ఇదిగోండి, ఇక్కడ బత్తాకాయల సంచి ఉంది కదా, చాలా రోజులు అయినాయి తీసుకొచ్చి. అవి ఆ కాయల్లోనే ఆ రసం అంతా ఇంకిపోతుంది అనమాట. అవి పారైనెవరు అలాగని చెప్పి జ్యూస్ తీయరు. నాకు తీయడానికేమో నాకు అసలు పనుల్లోనే సరిపోతుంది, పనులతోటే. నువ్వు తీస్తావు, ఆయనే మంచిగా తీస్తారంటే నేను కోసేసి ఇచ్చినా కూడా గింజలు అవి తీస్తుంటే ఒకళ్ళు తీస్తూ ఉంటాము. ఇంకా తీద్దాంలే అని అలాగే లేట్ అయిపోతుంది అనమాట. ఇక ఇదిగోండి, నిన్న మిషన్ కుట్టాను కదా, మిషన్ కుడితే ఎంత రద్దు ఉంటుందంటే నాకు ఏంటో 2 జాకెట్లు కుడితే 10 జాకెట్లు వచ్చినంత కట్ పీసెస్ వస్తాయండి. ఎందుకనో అంత చిన్న చిన్న ముక్కలుగా వచ్చేసింది. నాకే ఇలాగ వస్తుందా, అందరి టైలర్స్కి ఇంతే ఉంటుందా అని అనుకుంటాను. ఇంకా నిన్న ఈ జాకెట్లు కుట్టడం వల్ల కూడా అంటే నిన్నే నీరసంగా ఉంది, కానీ మాట ఇచ్చాను కాబట్టి కుట్టేసి ఇవ్వాలని నిన్న కనీసం 2 జాకెట్లు అన్నా ఇమ్మన్నారని చెప్పి ఇవ్వాలని చెప్పి కుట్టాను అనమాట. లేదంటే అసలు నిన్నే నేను ఒంట్లో బాగుండక పడుకున్నాను అనమాట. ఇంకా లేదులే, కాదు మనల్ని టైంకి ఇస్తామని చెప్పి నమ్మి వచ్చి ఇచ్చారు కదా, అలాంటప్పుడు టైంకి ఇచ్చేసేయాలి. మళ్ళీ మాట అంటే కుట్టేసి ఇచ్చిన తర్వాత ఏం ఉపయోగం చెప్పండి అని ఇంకా అలాగే లెగిసి కటింగ్ చేసుకుని కింద కూర్చుని కట్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పాను కదండి మన వీడియోలో. అయితే చిన్న టేబుల్ ఉంది, ఇంకా ఆ టేబుల్ మీదే అలాగే అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకున్నాను అనమాట. పర్వాలేదు, బాగానే ఉందిలే అనిపించింది. ఇంకా ఎందుకులే, దీంతోనే నేను కుట్టుడికి ఇదే ఎక్కువ అనుకుని ఆ చిన్న టేబుల్ మీదే అడ్జస్ట్ చేసుకుందామని చెప్పి అలాగా కుట్టేసుకుని అయితే నేను జాకెట్లు కుట్టేసి చేతి పని కూడా చేసేసి ఇచ్చేసాను. ఇంకా ఇదిగోండి, పొద్దున్నే ఇలాగ ఉంది వాతావరణం. మంచు బాగా పట్టేసింది మాకు. రాత్రి వేశాను ముగ్గు కూడా. చూడండి మా ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉందో. మంచు బాగా పట్టేసింది. ఈరోజు ఎండ కూడా బాగా వస్తుంది. చూడండి ఎంత మంచు పట్టేసిందో. మేము మర్రి చెట్లు ఆకు దూసేసాను మొన్న. నీళ్ళ డబ్బా కట్ చేసి మట్టి చేసి పెట్టాను. బాగా పోస్తుంది పువ్వులు. ఇది నెలలో ఉంటే ఇంకా బాగా వచ్చాయి. ఇదేమో గుండు మల్లి ఆకు దూసేసాను. ఇదేమో జడ మొగ్గ. ఈ మొక్కలు 2 కూడా కొనే పెట్టాను, ఎక్కడ కూడా అంటూ తీసుకురాలేదు నేను. గుండు మల్లి, జడ మొగ్గ. పువ్వులు కోసి సరైన పూజకి ఎంత మంచిగా ఉందో.
ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఇప్పుడే అమ్మొస్తాయి అన్నమాట పొద్దున్నే. ఎందుకంటే క్యారేజీలకు అట్లా అవసరం కదా. మళ్ళీ 8 దాటిన తర్వాత ఇక రారు కూరగాయలు అమ్మటానికి. వేరే ఏమన్నా ఫ్రూట్స్ అలాంటి స్వీట్ కార్న్స్ వేరుశనక్కాయలు అలాంటివి అమ్ముతారనమాట. ఈరోజు బట్టలు కూడా ఉతికే పని ఉంది. ఎండ కూడా బాగా వస్తుంది. ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఇలా ఉంది మా ఇంటి దగ్గర వాతావరణం. ఇక ఇంట్లోకి వచ్చేసి గిన్నెలు కొంచెం రాత్రి నేనేమి నీట్గా చేసి పడుకోలేదండి. వంటగది అలా ఉన్నది అలాగే వదిలేశాను. ఇంకా 4 గిన్నెలు ఉన్నవి. ఇక అవన్నీ వాష్ చేసేసి నీట్గా పెట్టేసుకుంటే వంటకి స్టార్ట్ అవ్వాలని చెప్పి ఇదిగోండి పాలేమో ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను. ఒక పక్కనేమో వేడి నీళ్ళు పెట్టాను అనమాట మునగాకు వేసి. మునగాకు వాటర్ తాగుతాం కదా గోరువెచ్చగా. సరే మొన్న అయితే ఎర్ర తోటకూర తీసుకొచ్చారు కదా ఈయన, ఫ్రై చేసేద్దాము టమాటా చట్నీ కూడా చేద్దాంలే అని ఇక ఇవన్నీ కూడా కడిగేసి ఒక పక్కన పెట్టేసుకుంటే వంట చేసేటప్పుడు నీట్గా అనిపిస్తుంది, ప్రశాంతంగా కూడా చేసుకోవాలనిపిస్తుంది. పొద్దున్నే ఈయన వెళ్ళేదాకా హడావిడేనండి. ఒక్కళ్ళే కదా క్యారేజీ కట్టేది, ఎందుకు అంత హడావిడి పడటం అని అనుకుంటాం. కానీ ఒక్కరికైనా సరే టైంకి పంపించేయాలి కదా, గబగబా చకచకా చేసేసుకోవాలి. అందులో ఈరోజు అసలు లేట్గా లేసాను. కానీ లేట్గా లేచిన రోజునే పని కూడా ఎక్కువగా అవుతుంది అని నేనైతే అనుకుంటూ ఉంటాను అనమాట. నిజమేనండి, లేట్గా లేచిన రోజున కొంచెం పని కూడా త్వరగా అయిపోతుంది. మా చిన్నప్పుడు ఈ పెరుగు బండి మీద అమ్మొచ్చేది, 2 అడ్ల బండి మీద బియ్యం ఇచ్చి తోటకూర తీసుకునేవాడు. అంతే కాటూరు నుంచి వచ్చేవాడు, కాటూరులో వేసేవాడు. కాటూరులో పెరుగు తోటకూర గంపల్లో వేసుకొచ్చి కాటూరు ఉంది కదా, కాటూరులో బాగా నడిపించేవాళ్ళు. అక్కడ నుంచి తెచ్చేవాళ్ళు కుమ్మరు చేపలో బియ్యం పోసుకెళ్ళి అంతే ఆ చేపలో పెట్టేవాళ్ళు, తీసుకొచ్చి ఏరి అది రెమ్మకి చక్కగా చేసి ఉండేవాళ్ళు. చక్కగా పొలాల పొయ్యి మీద ఎంత అయితే గంపల్లో కావిడి గంపలు ఉండేవి చూసావా, పెద్ద పెద్ద గంపలు ఉండేవి అప్పట్లో. ఆ గంపల్లో పెట్టుకొచ్చేవాడు, పెట్టుకొచ్చి బియ్యమే ఎంతమంది పిల్లలు ఉన్నారు, 2 కూరలు ఏమన్నా చేస్తే పచ్చడి లేదంటే ఒక కూర మజ్జిగ మందరం బట్టి మంది అట్లా చేసేవాడు పాపం. పిల్లలు ఎక్కువైతే నీళ్ళ మజ్జిగ, పిల్లలు తక్కువైతే కట్టంత పెరుగు. పెద్ద పెద్దమైతే ₹10 తీసుకొచ్చి 10 మంది పైన రాముడు వాళ్ళమ్మ ఆయన వాళ్ళమ్మ ఇంకా ఇద్దరు మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది. ఆమైతే ఇక మరీ పాడి ఫస్ట్ నుంచి అలవాట్లేదు, గేదెలు ఎప్పుడు పెంచలేదు. ఇంకా మంగ పెద్దమ్మ నీళ్ళు మేము కానీ పెట్టేవాడు. కానీ వాళ్ళు అసలు ఎప్పుడు మా పెరుగు మధ్య కొనుక్కోవటమే ఎప్పుడు అంతే. ఎన్నో సంవత్సరాల నుంచి అంతే. ఆమె అప్పుడు ఎక్కడ ఉన్నాయి ఎర్ర తోటకూరలు పచ్చ తోటకూరలని, పొయ్యి తోటకూర లేకపోతే పెరుగు అని అంతే. పొయ్యి తోటకూర అంటే ఏర్లుగా ఉండేది, పెరుగు తోటకూర అంటే చిన్న చిన్న మొక్కలుగా చక్కగా తెచ్చేవాడు. కూరగాయలు ఎక్కకొనేవాడు, అన్ని దిబ్బల మీద పండించడం పొలాల గట్ల మీద ఇచ్చి రోజు. దుంపలు కూడా అంతే అంటున్నాడు. అందమైన వీళ్ళు బాగా సంపాదించారు. ఏం అందమైన నీళ్ళు కొట్టు, నీళ్ళ కొట్టు మోటరా, మోటార్లు పైపులు అన్నీ మొత్తం వాళ్ళు అదే అంటున్నాడు. మా నాన్నోళ్ళు ఇచ్చారు, మేము ₹1 ఆ రోజులు కౌలు చేసుకున్నా బాగుండేదండి. మన వాళ్ళు చాలా మంది ఈ నేతలని పిల్లలని పిల్లలు ఎక్కువ పుట్టేసేసి అసలు దాని మీద రూపాయి రాకుండా మొత్తం పట్టుకుని వదిలేవాళ్ళు కాదు, అట్లాగే వేసేవాళ్ళు. ఆయన అదే అంటున్నాడు. ఇక మాట మీద వెళ్తే టమాటా పచ్చడి చేయనా ఏదో వద్దా, చెయ్యి. టమాటాలు పాడైపోతుంది చూసి మరి ఏదో ఒకటి చెయ్యంటే ఏంటి అర్థం? చెయ్యమ్మా, నేనేమంటున్నాను, ఏం అంటలేక చెయ్యమంటున్నాను. చూడమా, ఫోన్ ఉప్పు తక్కువైతే ఉప్పు తక్కువైపోయింది ఏంటి అని ఫోన్ చేస్తాం. మరి బాగున్న రోజు భలే బాగుందని చెప్పి ఫోన్ చేయవే. బాగా పూజ చేసుకొని నన్ను ఈసారి ఫోన్ చేస్తే అదే అంట, బాగున్నప్పుడు చేసావా నాకు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వెంటనే. మరి అన్నం తిన్నావా అని ఏంటి రోజు అడగడు పాపం. ఫోన్ చేసి అన్నం తిన్నావని ఎంత ప్రేమగా అడుగుతున్నాడు అనుకుంటే తీరా
తిన్నావా? ఉప్పు ఉందా కూరలో? ఉప్పు తక్కువైందనా అడిగేది అనుకున్నా. ఇక వేడి నీళ్ళలో వేయది. మొన్న పుదీనా పచ్చడి ఎంత బాగుంది మరి. బాగుందని ఫోన్ చేసి చెప్పలేదే మరి? అప్పుడు చెప్పరు. ఉప్పేమన్నా ఎక్కువైతే అనుకోవచ్చు, ఉప్పు తక్కువే తినాలని చూస్తున్నాను కదా. ఎందుకు ఉప్పు నాలుగుని జాగ్రత్తగా పెట్టుకుంటే రోగాలు రావు, గొడవలు రావు అంటారు. నిన్న వంటల్లో కూడా ఉప్పులు పెద్దగా సరిపడేది సార్, బాగా వేసారు. వంటలు బాగున్నాయి నిన్న మాకు వేసినంత వరకు. బాగానే చేశారు. ఆ కూరలు మనం తినాం మరి ఎక్కడన్నాయి మనకి, అవి కూడా బాగున్నాయి అనుకున్నారులే. వంటలు మంచిగా పెట్టారు. తిన్న వాళ్ళకి తిన్నంతని వేస్తున్నారు కదా, చక్కగా దగ్గరుండి అట్ట పెట్టాలి భోజనాలు. దగ్గరుండి చక్కగా తినండి తినండి అని. అంతేగాని ఏదన్నా ఫంక్షన్ పెట్టుకుంటే ఓకే గొడవలు పడిపోయి అరుపులు వేసేసి అరుపుల కోసం ఆ గొడవల కోసం ఆ ఫంక్షన్ పెట్టుకుని 10 మందిని పిలుచుకునేది. అలా ఉండాలి. చక్కగా తినండి అని చక్కగా అది భోజనాలు పెట్టించే పద్ధతి. భోజనాలు పిలిచామంటే పిలిచాం కాదు, లేకపోతే మొఖాలు మార్చుకుని కూర్చోవడం వచ్చినప్పుడు. ఇదే పద్ధతి. చక్కగా ఒకసారికి వెళ్ళామంటే మళ్ళీ మనల్ని కావాలని తీసుకెళ్ళేటట్టు ఉండాలి. ఎవరినైనా బాబు వీళ్ళు వద్దా బాబు ఎందుకు వచ్చారు అనేలాగా ఉండకూడదు. ఎందుకు పిలిచాను వీళ్ళు వెళ్ళాను కానీ అనుకునేలాగాను ఉండకూడదు. ఎంత చక్కగా తినండి తినండి అని బంతుల దగ్గరే ఉన్నారు. అసలు కదిలేడా మనిషి? ఏమన్నా మనుషులు పెట్టుకోలేక ఆయన ఏమాట ఆ మాట పెట్టుకోవాలి. చక్కగా నాకు అదే అనిపించింది. అలా పెట్టుకోవాలి. పిలిచామంటే అభిమానంగా పెట్టాలి భోజనాలు. ఎవరికైనా భోజనాలకు వెళ్తే కిందేగా కింద భోజనాలు ఎవరి గ్లాసు వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఎలా ఉంటారు మరి గ్లాసులు ఉన్నవని స్టీల్ గ్లాసులు తీసుకెళ్ళేవాళ్ళు భోజనాల్లో బంతులు కూర్చుంటే. ఇప్పుడు కూడా పచ్చళ్ళు ఉప్పు తక్కువే వేస్తున్నాం. మళ్ళీ తక్కువైందని ఫోన్ చేసి అడగద్దు. కావాలంటే కాస్తంత సాల్ట్ డబ్బా చిన్న డబ్బా తీసుకొని బ్యాగ్లో పెట్టుకోండి. క్యారేజీ బ్యాగ్లో వేసుకుంటేనండి.